ఐపీఎల్ చివరి స్టేజ్కు చేరుకుంది. ఇవాళ్టితో లీగ్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి. దీంతో నేడు జరిగే 2 మ్యాచ్లు ఉత్కంఠగా మారాయి. ప్లే ఆఫ్కి ఇంకా ఒక జట్టు ఫైనల్ కాలేదు. ఒక స్థానం కోసం 4 జట్లు పోటీ పడుతున్నాయి. ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా ఒక కీలక పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్పై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఈ 2 జట్లకే పరిమితం కాదు. ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఇతర జట్ల భవితవ్యాన్ని, వారి సమీకరణాలను కూడా ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దాంతో టోర్నీలోనే ఇది అత్యంత కీలకమైన మ్యాచ్గా మారింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం 14 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్లో చాలా బలంగా కొనసాగుతోంది. పరాగ్ నేతృత్వంలోని ఈ జట్టు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ముంబైపై విజయం సాధిస్తే రాజస్థాన్ 16 పాయింట్లకు చేరుకుంటుంది. దీంతో రాజస్థాన్ ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఒకవేళ ఓడితే రేసులో ఉన్న ఇతర జట్ల గెలుపోటముల మీద ఆధారపడాల్సి ఉంటుంది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ పరిస్థితి ఈ సీజన్లో ఏమాత్రం బాగాలేదు. జట్టు తక్కువ పాయింట్లతో పట్టికలో దిగువ స్థానాల్లో కొట్టుమిట్టాడుతోంది. అయితే మెరుగైన నెట్ రన్ రేటు ఉండడం వల్ల చివరి స్థానంలో లేకుండా తప్పించుకుంది. హార్దిక్ పాండ్యా సేన ఈ మ్యాచ్లో గెలిచి తమ హోమ్ గ్రౌండ్లో పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ టోర్నీని గౌరవప్రదంగా ముగించాలనే లక్ష్యంతో ముంబై బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ ఎప్పుడూ హోరాహోరీగానే సాగింది. ఈ 2 జట్లు ఇప్పటివరకు 32 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ రికార్డులను గమనిస్తే ఇరు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక్క మ్యాచ్లో మాత్రం ఎలాంటి ఫలితం తేల్లేదు. ఈ గణాంకాలు వాంఖడే వేదికగా జరిగే మ్యాచ్ ఎంత రసవత్తరంగా మారబోతోందో స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం 2 పాయింట్ల కోసం జరిగే సాధారణ పోరు కాదు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే మహాసమరం కానుంది.